ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈ రోజున మనతో పాటు కస్టమర్ ప్రదీప్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని లొకేషన్స్ని అతనికి చూపించడం జరిగింది. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా వాటి గురించి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని లొకేషన్స్ని చూపించాలి అనే ఉద్దేశంతో మేము కొంగరకలాన్లో అంటే ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఈ ప్లేసెస్లో ఉన్న ప్లేసుల్లోకి మనం ఈ రోజున కొంగరకలాన్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రదీప్ రా, ఒకసారి నీకు క్లియర్గా చూపిస్తాను నేను ఒక్కసారి. సో ప్రదీప్, ఈ కేన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో కొంగరకలాన్లో అంటే కలెక్టర్ ఆఫీస్కి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి ప్రాంతంలో ఈ కేన్స్ అనేటటువంటి కంపెనీకి అలాట్ చేయడం జరిగింది. ఈ కేన్స్ కంపెనీకి ఆఫీసెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. హ్యూజ్ ఎంప్లాయ్మెంటు ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయ్యింది. స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదంటే ఏరోస్పేస్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎన్నో ఫీల్డ్స్లో, లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్లో కానీ చాలా ఫీల్డ్స్, చాలా సెక్టార్లకి ఈ కేన్స్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఎక్విప్మెంట్ అనేది సప్లై అవుతూ ఉంది. డిఫెన్స్లో కూడా దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యి డిఫెన్స్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. నువ్వు చెప్పు, అడుగు. నువ్వు అంటున్నావు కదా డెవలప్మెంట్ కావడం లేదని. ఎంతమంది ఎంప్లాయీస్ దాకా ఉంటారు సార్ ఇక్కడ? దీనిలో ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసరికి 3000 to 4000 ఎంప్లాయీస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎడిషనల్గా మాకు ల్యాండ్ అలొకేట్ చేయండి, ఇంకా మా ఈ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ని ఎక్స్పాండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ సరౌండింగ్ ఏరియాల్లో, డ్రై ఏరియాగా ఉన్నటువంటి ఈ సరౌండింగ్ ఏరియాల్లో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసి ఇక్కడ మంచిగా వాళ్ళ ఫర్మ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ సరౌండింగ్ ఏరియాల్లో అంటే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంది. సరే సార్, కేన్స్ కాకుండా ఇంక సరౌండింగ్ ఏరియాస్లో డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇది ఒకటేనా? లేదు. ఈ కేన్స్ కంపెనీతో పాటు కేన్స్ కాకుండా ఆల్రెడీ కేన్స్ కన్నా కూడా ముందు మనం గవర్నమెంటు ఇక్కడ ఫాక్స్కాన్ అనేటువంటి ఒక కంపెనీకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. కొద్దిసేపు అయిన తర్వాత మనం ఫాక్స్కాన్ ముందు కూడా 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కానీ ఫాక్స్కాన్ గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీకు ఫాక్స్కాన్ అనే కంపెనీ ప్రపంచం మొత్తం మీద కూడా చాలా ఫేమస్ కంపెనీ. తైవాన్లో వీటికి సంబంధించిన అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. దాని తర్వాత ఉన్నటువంటి రెప్యూటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి అంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ రెప్యూటెడ్ యూనిట్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఫాక్స్కాన్. ఇది యాపిల్ మొబైల్కి సంబంధించిన, ఐప్యాడ్స్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దగ్గరగా ఈ రోజు వరకు కూడా ఈ ఫాక్స్కాన్ కంపెనీ కొంగరకలాన్లో ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి ఈ కొంగరకలాన్లో 4500 నుంచి 5000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేశారు. ఈ ఎంప్లాయ్మెంట్ మీరు ఒక్కసారి ఈ సరౌండింగ్ ఏరియాల్లో అబ్జర్వ్ చేస్తే ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఏ విధంగా ఈ ఇంప్రూవ్ అయింది ఈ ఏరియా అనేది కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ కేన్స్ టెక్నాలజీ అండ్ ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఈ సరౌండింగ్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అవడం వలన అతి త్వరలో ప్రజెంట్ అక్కడక్కడ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులు, చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అతి త్వరలో ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం రెసిడెన్షియల్ జోన్ కింద, అంటే ఇందులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా పనిచేయాలి కనుక ఈ సరౌండింగ్ ఏరియాలో 4-5 కిలోమీటర్లు లేదంటే 10 కిలోమీటర్ల రేడియస్లోనే మొత్తం తమ హౌసెస్ని, లేదంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదంటే అపార్ట్మెంట్లలో షిఫ్ట్ కావడానికి కానీ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి అంటే చాలా దూరం కనుక ఈ సరౌండింగ్ ఏరియాల్లోనే వాళ్ళ యాక్టివిటీస్ని కొనసాగిస్తారు కనుక వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంది కనుక ఈ సరౌండింగ్ ఏరియాలు అతి త్వరలో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే సార్, లాస్ట్ టైం మనం FCDA అని చెప్పి తీసుకెళ్లారు నాకు. ఓకే. సో దానిలాగా రెప్యూటెడ్ కంపెనీస్ అయ్యి ఇండస్ట్రీసా, లేదంటే నార్మల్ అయినా ఏదో నామకే వాస్తున్నట్టు? ఓకే ప్రదీప్, నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా బాగుంది. నీకు లాస్ట్ టైం ఏదైతే అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో ఏదైతే మనం అనుకున్నామో, గతంలో నీకు ఏదైతే చూపించానో FCDA బిల్డింగ్ ఏదైతే ఉందో
ఎఫ్సిడిఏ బిల్డింగ్ అనేది వీటన్నిటికీ సెంట్రిక్ పాయింట్ కింద లెక్క. ఎందుకంటే యాక్టివిటీస్ అన్ని కన్స్ట్రక్షన్ చేయాలన్నా, పర్మిషన్స్ తీసుకోవాలన్నా, దేనికైనా సరే ఆ ఎఫ్సిడిఏ బిల్డింగ్ నుంచి అన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎఫ్సిడిఏ బిల్డింగ్ డెవలప్మెంట్తో పాటు ఆ సరౌండింగ్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని, నీకు పోలీస్ కమిషన్ రేట్ అని, ప్లస్ డేటా సెంటర్లు కూడా కొన్ని ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఆ సరౌండింగ్ ఏరియాలో. వీటన్నిటితో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే ప్రైవేట్ కంపెనీస్ రావాలి. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెసే కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ అయితేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితేనే ఆ సరౌండింగ్ ఏరియాలు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గ్రో అవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇంకా మన వాటర్ ఫెసిలిటీలో కానీ, ఎలక్ట్రిసిటీ సప్లైలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పవర్ సప్లై కానీ, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏవైతే చెయ్యాలో తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఓన్లీ అనౌన్స్మెంట్లే కాదు, అండర్ గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకుంటూ వెళ్తుంది. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఈ కంపెనీలన్నీ వన్ బై వన్ ఎస్టాబ్లిష్ అయితే ఆటోమేటిక్గా ఈ సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడమే కాకుండా ఆ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఏవైతే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ల కింద ఎస్టాబ్లిష్ అయ్యి ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారో అవన్నీ కన్స్ట్రక్షన్ జరిగినాయి అంటే ఆ సరౌండింగ్ ఏరియాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అవుతాయి, మెడికల్ హాస్పిటల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కొంగర్ కలాన్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మన ఎయిర్పోర్ట్కి కూడా జస్ట్ 10 minutes డ్రైవ్, 10 minutes కాల వ్యవధిలో మనం ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ అవ్వగలుగుతున్నాం. అదేవిధంగా మన ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్టు, ఈ కొంగరకలాన్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు, ఫాక్స్కాను, కేన్స్, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ ఇంత దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ సరౌండింగ్ ఏరియాల్లోనే ఇళ్ళు కట్టుకొని నివసిస్తారు కనుక తొందరగా ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సార్ నేను రీసెంట్గా ఒక న్యూస్ చూశాను సార్, లైక్ ఇక్కడ ఈ ఏరియాల్లో ఏదో భవనాలు ఇస్తున్నట్టు, లైట్ అదర్ స్టేట్స్కి భవనాలు ఇస్తున్నట్టు చూశాను అనమాట. అది ఓకే ప్రదీప్, ఇది నేను కూడా విన్నాను. కొంత గవర్నమెంట్ అఫీషియల్స్ నాకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని కూడా నేను గ్యాదర్ చేశాను. దాని ప్రకారం ఏంటంటే మనం ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఢిల్లీలో, అంటే మన ఇండియా క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలో ఆంధ్ర భవన్ అనేది ఉండేది. ఇదివరకు జాయింట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర భవన్ ఉండేది. ఇప్పుడు దాన్నే పార్టీషన్ చేసి సగం తెలంగాణ వాళ్ళు వాడుతున్నారు, మిగతా పార్టు ఆంధ్ర వాళ్ళు వాడటం జరుగుతుంది అదే భవనంలో. అదేవిధంగా తమిళనాడు భవన్, కర్ణాటక భవన్, ఇలా డిఫరెంట్గా ప్రతి స్టేట్ వాళ్ళకి ఢిల్లీలో వాళ్ళకంటూ ఒక భవనం ఉంటుంది. అదేవిధంగా ఈ గవర్నర్కి, మన తెలంగాణ గవర్నర్ గారికి కొన్ని రిక్విజిషన్స్ రావడం జరిగింది. ఆ రిక్విజిషన్స్ ఏంటంటే మాకు కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం కల్పించండి అని చెప్పి చాలా స్టేట్ల వాళ్ళు మేము కూడా ఒక భవనాన్ని నిర్మించుకుంటాం, ఎందుకంటే ఢిల్లీ తర్వాత ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి గవర్నర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ డైరెక్ట్గా సీఎం గారితో కూడా మాట్లాడటం జరిగింది. దాని ప్రకారం కొన్ని స్టేట్లకి, ఆల్రెడీ 4-5 స్టేట్లకి ఒక్కొక్క స్టేట్కి 1 ఎకరం ల్యాండ్ని ఎలకేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అదేవిధంగా ఈరోజు వరకు కూడా అనఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి నేను చెప్తున్నాను, ఈరోజు వరకు కూడా 15 స్టేట్ల నుంచి మన తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ రావడం జరిగింది. మాకు కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యాన్ని కల్పించండి, మాకు కూడా మేము భవనాలను ఏర్పాటు చేసుకుంటాం. ఏ విధంగా అయితే ఢిల్లీలో స్టేట్ వైడ్ వాళ్ళ భవనాలు ఉంటాయో అదేవిధంగా తెలంగాణలో కూడా ఫ్యూచర్ సిటీలో వాళ్ళ స్టేట్ భవనాలని నిర్మించుకోవడానికి పర్మిషన్ అడిగారు, ల్యాండ్ని కూడా అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్సలెంట్ న్యూస్ వలన కూడా ఈ అదర్ స్టేట్లు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన హైదరాబాద్ నగరం మీద ఉంది. హైదరాబాద్లో పర్టికులర్గా ప్రభుత్వం ఫోకస్ చేస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ మీద ఉండడం అనేది మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎవరెవరో ఎక్కడి నుంచో అదర్ స్టేట్ పీపుల్ మన హైదరాబాద్కి వచ్చి ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టులో ట్రాక్ రికార్డు కనుక చెక్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు, ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళు హయ్యెస్ట్ బయ్యింగ్ అనేది చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ మగధ, సరౌండింగ్ ఏరియాల్లో అంతా కూడా వితౌట్ డెవలప్మెంట్ ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు.
ఒకసారి మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే ఆ రోజున మార్కెట్లో ఈ ధరలు అందుబాటులో ఉండవు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే కనుక రైట్ టైం, ఏ ఏరియా గ్రో అవుతుంది, ప్రభుత్వం ఎక్కడ ఫోకస్ చేస్తోంది, ప్రభుత్వం ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పీడ్గా డెవలప్ చేస్తోంది, ఇలాంటివన్నిటినీ కూడా మనం కీప్ ఇన్ మైండ్లో ఉంచుకుంటే, అలాంటి ప్రాంతాలని మనం కనుక చూజ్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కనుక ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అలాంటి ప్రాంతం కనుక, ఎందుకు అంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తున్న ప్రాంతం కనుక ఇలాంటి ప్రాంతంలో మంచి బ్రాండెడ్ కంపెనీలో అన్ని అప్రూవల్స్ కరెక్ట్గా ఉండి రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి హ్యూజ్ రిటర్న్స్, భవిష్యత్తులో మంచి పొటెన్షియల్ రిటర్న్స్, మంచి ఎప్రిషియేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నీకు ప్రదీప్ మళ్ళీ చెప్తున్నాను, నీకు ఒక్కొక్క డెవలప్మెంటు నేను చూపిస్తున్నాను. ఆ రోజున నీకు FCDA బిల్డింగ్ చూపించాను, ఆ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చూపించాను. మళ్ళీ అగైన్ నీకు కేన్స్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళది మొత్తం అన్నీ చూపించాను. అదేవిధంగా ఫాక్స్కాన్ కూడా ఒకసారి చూపిస్తాను నీకు, అది కూడా ఒకసారి చూద్ది కానీ, ఓకేనా. ఫాక్స్కాన్ కూడా చూపించాను, ఫాక్స్కాన్ గురించి మొత్తం చెప్పాను కనుక ఒక్కసారి నువ్వు ఫాక్స్కాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూసావంటే నీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. ప్రదీప్, నీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే క్లారిఫై చేసుకో. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతక నేను నీకు కేన్స్ చూపించాను, అదేవిధంగా యాక్చువల్గా ఎంట్రన్స్ దగ్గర నుంచొని మనం ఫాక్స్కాన్ని కూడా మనం విజువలైజ్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ అక్కడ సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెనై చేయడం జరిగింది. సో వాళ్ళకేవో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటే కనుక సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళని ఏమనలేము. జస్ట్ నీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగో ఈ కనిపించేదంతా ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా ఫాక్స్కాన్ కంపెనీ. ఈ ఫాక్స్కాన్ కంపెనీలో నేను ఇంతాక నీకు చెప్పినట్లుగా యాపిల్ మొబైల్కి సంబంధించి, ఐపాడ్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం మీద కూడా సప్లై అయ్యేటటువంటి యాపిల్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం మీద అన్ని యూనిట్ల నుంచి ప్రపంచం మొత్తం సప్లై అవుతాయి. మన హైదరాబాద్లో తయారవుతున్నటువంటి ఈ యాక్సెసరీస్ కూడా ప్రపంచం మొత్తం మీద సప్లై అవుతున్నాయి. సో ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి టాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, కేన్స్ కావచ్చు, అదేవిధంగా ఫాక్స్కాన్ కావచ్చు, ఇలా ఒక కంపెనీ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి రెప్యూటెడ్ కంపెనీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా మన హైదరాబాద్లో ఒక భవనాన్ని నిర్మించుకుందాం, ఆ స్టేట్ భవనాన్ని నిర్మించుకుందాం, యాక్చువల్గా మన కంట్రీ క్యాపిటల్లో నిర్మించుకుంటారు. కానీ హైదరాబాద్ అంత ప్రాముఖ్యం పొందింది. ఎవరి నోట విన్నా కూడా మన హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ఆ డెవలప్మెంట్ జరుగుతుంది, హైదరాబాద్లో ORR విపరీతంగా డెవలప్మెంట్ అయింది, ORR వచ్చిన తర్వాత సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా డ్రాస్టిక్గా డెవలప్మెంట్ అయ్యాయి. రానున్న రోజుల్లో RRR రాబోతోంది. ఇవన్నిటికీ ముందుగా ఎవరైతే
రియల్ ఎస్టేట్లో ఒక ఓపెన్ ప్లాట్ని ముందుగానే చూజ్ చేసుకొని బై చేస్తారో కమింగ్ డేస్లో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక రూపురేఖలు వచ్చేసరికి ఎంత రిటర్న్స్ వస్తాయంటే అంత మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా పార్లమెంటులో కూడా ఒక డిస్కషన్, ఒక అడిగిన క్వశ్చన్కి అక్కడ నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రిపుల్ ఆర్కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. 91.5% ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయి ఆ ఉత్తర భాగం ఏదైతే ఉందో ఉత్తర భాగంలో పనులు చేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్కులు చేయడానికి ఏముంటుంది, ఇంకా స్పీడ్గా అయిపోతుంది. అదేవిధంగా దక్షిణ భాగంలో కూడా మేము స్పీడ్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, ఇక్కడ కూడా వర్క్స్ స్టార్ట్ చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ రోజున తిమ్మాపూర్ అనే ప్లేస్లో ఏ విధంగా గవర్నమెంటు సెంట్రల్ నుంచి డిఫెన్స్కి సంబంధించినవి కానీ ఎన్నో రకాల కంపెనీలని ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. తిమ్మాపూర్ అనేది మన సాగర్ హైవేకి, శ్రీశైలం హైవేకి, ఫ్యూచర్ సిటీకి సెంటర్లో ఉంది. సో ఈ సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా ఈ విధంగా, అంతకుముందు కూడా నేను ఒకటి చెప్పాను, మహేశ్వరంలో కూడా 7-8 కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. అక్కడ కూడా ఒక సెజ్ లాగా ఫామ్ అవుతుంది. ఇన్ని డెవలప్మెంట్స్, ఇంత డ్రాస్టిక్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మోరోవర్ ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఈ కంపెనీలన్నింటిలోనూ పనిచేయడానికి ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి కూడా చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులు కూడా ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు, సంవత్సరం 6 నెలలకు సంబంధించిన కోర్సులే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో రన్నింగ్ అవుతున్నాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన కోర్సెస్ని కూడా అందులో యాడ్ చేస్తానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కలిసి రకరకాల కోర్సుల్ని ప్రాక్టికల్గా వాళ్ళకి ఆ కోర్స్ చేయడమే కాకుండా బయటికి వచ్చి వెంటనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేయడానికి ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఫ్యూచర్ సిటీలో స్టార్ట్ అవబోతుంది కనుక ఖచ్చితంగా ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నిట్లోనూ ఎంప్లాయ్మెంటు ఈ సరౌండింగ్ ఏరియాస్లోనే జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి అందులో ఉత్తీర్ణులై బయటకు వచ్చారు అంటే ఈ సరౌండింగ్ ఏరియాల్లోనే ఆ కంపెనీల్లో జాబ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ నెల 15వ తారీఖు తర్వాత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అమెరికా, కెనడా కంట్రీస్ని కూడా మళ్ళీ అగైన్ విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో సౌత్ కొరియా, జర్మనీ, జపాన్ ఈ కంట్రీలన్నీ విజిట్ చేసి కొన్ని ఎంఓయూలను కూడా చేయించుకోవడం జరిగింది. అంటే మన తెలంగాణకి పెట్టుబడులు రావడం కోసం చాలా ఎంఓయూలు అయినాయి. అవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అవ్వడానికి చాలా తక్కువ సమయం ఉంది. మళ్ళీ అగైన్ ఒకసారి సీఎం గారు మళ్ళీ ఆ కంట్రీస్ని విజిట్ చేసి ఇంకా ఎన్నో కంపెనీల నుంచి మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆపర్చునిటీ ఉన్న ఏరియాలో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో మంచిగా డెవలప్మెంట్ 100% కంప్లీట్ చేసి రెడీ టు కన్స్ట్రక్ట్ అన్నట్లుగా ఉన్నటువంటి ప్రాజెక్టు ఉన్నది మగధ ప్రాజెక్టు. ఈ మగధ ప్రాజెక్టులో పెట్టుబడి కమింగ్ డేస్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీ, కర్బింగ్ స్టోను, కాంపౌండ్ వాలు, రిసార్ట్కి సంబంధించిన ఎమ్యూనిటీస్, ఒక శివోహం టెంపుల్, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్నాయి. సో ఎవరైనా సరే కొందాము అనే ఉద్దేశం మైండ్లో ఉంటే జస్ట్ ఒకసారి చూడడానికి మగధ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మీకు కొనాలి అనే ఉద్దేశం లేకపోయినా కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపించేటట్టుగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రోడ్డుకు కూడా సమీపంలో ఉంది. కడతాల్లో మైసగండి అమ్మవారి టెంపుల్కి చాలా నియర్గా ఉన్నటువంటి ప్రాజెక్టు ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు. ఫ్రెండ్స్, మరికొన్ని డెవలప్మెంట్స్ను కూడా నేను మీకు ఈ సరౌండింగ్ ఏరియాలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయనేది క్లియర్గా మళ్ళీ ఈ ప్రదీప్ని తీసుకెళ్ళి నేను చూపిస్తాను. నేను మీకు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ప్రదీప్, చూసావు కదా ఈ కేన్స్ కంపెనీ, ఈ ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు, ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తుంది? డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నట్టు అనిపిస్తుంది? అంటే అన్నీ విన్నాను సార్.
ప్రాక్టికల్గా ఎప్పుడు వచ్చి చూడలేదు. నిజంగా అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ ఉందా, ఫ్లో ఉందా, పీపుల్స్ ఫ్లో జరుగుతుందా, ఉందా లేదా అని ఇక్కడికి వచ్చాక ఒక ఐడియా వచ్చింది సార్. ఓకే, జనాలు బాగానే ఉన్నారు, క్రౌడ్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో బాగా హెల్ప్ఫుల్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే ఈ పేర్లన్నీ వెంటనే న్యూస్లో చూడటమే కానీ ఎవరు ప్రాక్టికల్గా వీటికి దగ్గరగా వచ్చి అబ్జర్వ్ చేయట్లా. నిజంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుందా, ఇంత పెద్ద ఆఫీసుల్లో రన్నింగ్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఇప్పుడు నువ్వు వచ్చావు కనుక నీకు క్లియర్గా తెలుస్తుంది. ఎంతమందికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు ఎలా అడిగావు, నా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించే ముందే నేను అన్నీ చూస్తాను సార్, నేను చూసిన తర్వాతే మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్తానన్నావు. అందుకని నేను ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని చూపించడం కోసం ప్రాక్టికల్గా నీకు అసలు తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. ఓకే, అగైన్ మళ్ళీ కొన్ని మనం చూద్దాం. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒకసారి చెప్పు, వాళ్ళని కూడా తీసుకొని మగధ సైట్కి విజిట్ చేయి. ఓకేనా? ఓకే, బాయ్.